హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది కమిటెడ్ అంటే మెజిస్ట్రేట్ తన దగ్గరున్న కేసు విచారణని సెషన్స్ కోర్టుకి పంపిస్తాడు. ఎప్పుడు అనంటే ఏదైతే విచారణ జరుగుతుందో అది తన పరిధి కాదు, అంటే అది చాలా పనిష్మెంట్ ఉంది, ఇతనికి కొంచెం పనిష్మెంట్ ఇచ్చే హక్కు మాత్రమే ఉంది. సో ఆ చాలా పనిష్మెంట్ ఇవ్వడానికి ఇతనికి అంత అధికారం లేదు కాబట్టి సెషన్స్ కోర్ట్ అంటే పెద్ద కోర్టుకి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో దాన్ని ఆ ట్రాన్స్ఫర్ చేయడాన్నే కమిటెడ్ అని అంటారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం తీసుకుంటే జైలుకు పంపుతారు కదా వ్యక్తిని, సో ఆ వ్యక్తిని కూడా ఏం చేస్తారు, జైల్లో పెడతారు. సో ఆ జైల్లో పెట్టడాన్ని కమిటెడ్ అని అంటారు. రెండవది అఫెండర్ అంటే అఫెన్స్ చేసినవాడు, అపరాధి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అఫెండర్ అని అంటారు. తప్పు అంటే చట్టవిరుద్ధమైన పనులు అన్నమాట. సో మూడవది అదర్స్, వగైరాలు. ఈ వగైరాలు అనేది నేను కోర్టులో విన్నాను ఈ పదం. అంటే ఇప్పుడు ఒక పేరు పిలుస్తారు, దాంతో వగైరాలు అంటారు. ఇదేం పేరు అనుకుంటే వగైరాలు అంటే మిగతా అందరూ, ఎవరెవరైతే ఈ కేసులో ఉన్నారో వాళ్ళ అందరూ అని అర్థం వస్తుంది. సో ఈ అదర్స్ అనే పదం కూడా లీగల్ టర్మే అని నేను అనుకున్నాను. సో అందుకని చెప్తున్నాను. అదర్స్ అంటే వగైరాలు, అంటే మిగిలిన వాళ్ళు అని అర్థం. నాలుగవది రెఫ్యూజల్ అంటే తిరస్కరించడం, రెఫ్యూజ్ చేయడం, వద్దు అని చెప్పడం. ఐదవది నోటీస్ అంటే సమాచారం ఇవ్వడం. ఇక్కడ ఈ పలానా 4th లైన్లో ఈ పాయింట్ ఉంది, నోటీస్ చేశారా అంటే చూసారా, గుర్తించారా, గమనించారా అని కూడా అర్థం రావచ్చు. సందర్భాన్ని బట్టి ఈ అర్థాలు మారుతూ ఉంటాయి. ఓకేనా? మీకు ఈ పదాలు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టం. 5 నేర్చుకుంటే రోజు మన ఇంగ్లీషు తెలుగు 2 డెవలప్ అవ్వడం జరుగుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.